అందరికీ నమస్కారం. ఇప్పుడు జరుగుతున్న ఈ అసెంబ్లీ సమావేశాలు మొదటి రోజు జరిగిన పరిణామాలన్నీ కూడా అందరూ వీక్షించారు, అందరూ చూశారు. చాలా బాధాకరమైన విషయం అక్కడ జరిగిన పరిణామాలన్నీ. ఎందుకంటే ఒకటి, సజావుగా జరగవలసిన అసెంబ్లీ రాష్ట్ర భవిష్యత్తు కోసం, లేకపోతే రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం జరగాల్సింది అది జరగనివ్వకుండా, అలా కాకుండా దాన్ని వేరే దృష్టి మరల్చి దాన్ని ఒక అదే ఎజెండాగా పెట్టుకుని ఒక పర్సనల్లీ ఒక క్యారెక్టర్ మీదకి, అసాసినేషన్ మీదకి వెళ్ళడం అనేది ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కంటి తడిపెట్టుకుని ఎప్పుడు లేదు, ఎప్పుడు చాలా ధైర్యంగా ఉండే మనిషి ఆనాడు మరి ఒక జరుగుతున్న పరిణామాలు అక్కడ. అంతకుముందు ఎప్పుడో నెల క్రితమే అసలు ఎప్పుడు నాన్నగారి నుంచి కూడా ఒక సంప్రదాయం ఏంటంటే, ఇప్పుడు ఇష్యూస్ మీద పోట్లాడతాం, అసెంబ్లీ ఉంది అందుకే ఇష్యూస్ మీద పోట్లాడినప్పుడు ఇష్యూస్ వాడు తప్పు చేస్తే మనం వేలెత్తి చూపడం, లేకపోతే వాళ్ళకి సూచనలు ఇవ్వడం, లేదు వాళ్ళు మేము ఇచ్చిన సూచనలు మాకు నచ్చలేదంటే వాళ్ళు మా మీదకి అంటే పాలిత పక్షం లేకపోతే ప్రతిపక్షం కానివ్వండి వాళ్ళ మీద వాగ్వాదం చేసుకోవడం ఇది సహజం, ఎప్పుడు జరిగేది. కానీ ఒక క్యారెక్టర్ అసాసినేషన్ అంటే ఇప్పుడు మహిళలు కూడా ఉన్నారు, మహిళా శాసనసభ్యురాలు కూడా ఉన్నారు అక్కడ అసెంబ్లీలో. సరే, వాళ్ళందరూ కూడా ప్రజల వెనుకోబడ్డ ప్రతినిధులు అందరూ కూడా. కాబట్టి సో వాళ్ళు మేము తిట్టుకోవడం, అది ఒకరికొకరు సలహాలు ఇచ్చుకోవడం కానీ, లేకపోతే ప్రతి సవాళ్ళు చేసుకోవడం కానీ అన్నదే ఒక ఆనవాయితీ. నాన్నగారి దగ్గర నుంచి కూడా ఎప్పుడు ఒక పర్సనల్ ఎజెండా పెట్టుకుని ఈ కుటుంబ సభ్యుల గురించి కానీ, అంటే కుటుంబ సభ్యులు అందరూ మళ్ళీ చెప్తున్నాను, కుటుంబ సభ్యులు కూడా నేను ఒక శాసనసభ్యుడిని, అలాగే ఎవరన్నా మా ఇంట్లో ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు శాసనసభ్యులు. సో ఇప్పుడు ఇష్యూ బేస్డ్ మీద మనం ఫైట్ చేస్తాం, ఇష్యూ బేస్డ్ మీద, అంతేగాని పర్సనల్ క్యారెక్టర్ మీద కానీ వ్యక్తిగతంగా మీద కానీ ఎవరి మీదకి వెళ్ళని సంస్కృతి మనది. అటువంటిది మా చెల్లెలు గారు భువనేశ్వరి, అంటే చంద్రబాబు నాయుడు గారి భార్య, ఆవిడ మీదకి పర్సనల్గా వెళ్ళడం అన్నది చాలా దురదృష్టకరం. వాడు వాడే భాష కానివ్వండి, లేకపోతే వాళ్ళ వాచకం, లేకపోతే ఆంగికం కానివ్వండి. ఆంగికం కూడా చూస్తే అసలు మనం ఎక్కడ గొడ్ల కొంపలో ఉన్నామా, గొడ్ల చావిట్లో ఉన్నామా, లేకపోతే అసెంబ్లీలో ఉన్నామా అన్నట్టుగా ఉంది. నేను ఒక శాసనసభ్యుడిని, నా మీద కూడా రావచ్చు, చంద్రబాబు నాయుడు గారి మీద కూడా వెళ్ళచ్చు. కానీ ఇట్లా వ్యక్తిగతంగా ఇంటి ఆడవాళ్ళ మీద, అంటే రాజకీయాలతో సంబంధం లేకుండా ఆవిడకి ఒక గౌరవమైన స్థానం ఉంది సమాజంలో. ఆవిడ హెరిటేజ్ నడుపుతుంది. మొన్న హిందూపూర్లో కూడా హెరిటేజ్ సిఎస్ఆర్ ఫండ్స్, డెస్క్టాప్ కంప్యూటర్స్ అయితేనేమి, ప్రొజెక్టర్స్ అయితేనేమి హిందూపూర్ పంపడం జరిగింది. మేము వీళ్ళు చేశారు, ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి గురించి వదిలేయండి, ఇటువంటి పనైనా చేశారు వాళ్ళు. దోచుకుని సొమ్మంతా ఇంట్లో చేర్చడం తప్పితే ఆడవాళ్ళు కూడా, వాళ్ళ ఆడవాళ్ళు కూడా చీతరించుకుంటున్నారన్న సంగతి వాళ్ళకి తెలియదేమో. ఒకసారి వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని అడగమనండి, వాళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు. వాళ్ళ ఇంట్లో అందరికీ ఒక తల్లులు ఉన్నారు, అందరికీ పెళ్ళాలు ఉన్నారు, అందరికీ పిల్లలు ఉన్నారు. ఇక్కడ ఊరికే చేతులు కట్టు కూర్చోలేదు. ఇక్కడ మీదకి వస్తే మా ఆడవాళ్ళ జోడికి నేనేది పర్సనల్గా టార్గెట్ చేసి అక్కడున్న ఇష్యూని డైవర్ట్ చేయడానికి, ఏదో ఒక ఇష్యూ ఉంది వాళ్ళ ఫ్యామిలీలో కూడా. అది ఆ ఫ్యామిలీ మెంబర్ కూడా ఒప్పుకున్నారు, మాకు అనుమానం ఉంది, మా ఫ్యామిలీ మెంబర్సే ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారని ఒక ఇష్యూ మీద నడుస్తుంది. ఒక ఇష్యూ, దట్ ఇస్ ద ఇష్యూ. ఎవరు మనిషి, ఆయన మనిషి కూడా ఒకప్పుడు ఒక ప్రజాప్రతినిధి, లోక్సభ మెంబరే. సరే, అది డైవర్ట్ చేయడం కోసమని టోటల్గా అసలు ఇలా ఇంత నీచమైన సంస్కృతి అందుకే
ఇట్లా నోరు పారేసుకోండి చెప్పాను. వాచకం కానివ్వండి, లేకపోతే ఆహార్యం కానివ్వండి చూస్తుంటే ఎంత అసహ్యం పడుతుందంటే, అందరు మేధావులు ఉన్నారు ఇక్కడ, చదువుకున్న వాళ్ళు ఉన్నారు, అడ్వకేట్లు ఉన్నారు, అందరూ రకరకాల వృత్తుల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఇంత నీచానికి అంటే వాళ్ళు కూడా భయపడి బయటకు చెప్పుకోలేకపోతున్నారేమో, అరే రే ఇలా జరుగుతుంది ఏంటి అని. ముందాగా నడవాలి. ఎస్, గొడవలంటారు. నేను చెప్పాను ఇష్యూ బేస్డ్ మీద కొట్టాటలు జరుగుతాయి. స్పీకర్ ఉన్నాడు, స్పీకర్ కూడా అక్కడ సభాపతి గారు ఏం చేస్తున్నారో నాకు అర్థం కాదు. సభను ఏకపక్షంగా అటు ప్రభుత్వ పక్షంగా నడపడం అనేది చాలా, ఇప్పుడే కాదు, ఈ అసెంబ్లీ సెషన్లోనే కాదు, చాలా అసెంబ్లీ సెషన్స్లో, ఇదివరకు జరిగిన అసెంబ్లీ సెషన్స్లో కూడా చూశాను. ఏకపక్షంగా సభను నడపడం. ఒక మనిషి సరే, ఒక కనీసం ఇవాళ రాష్ట్రం చూస్తున్నాం ఎటువంటి పరిస్థితుల్లో ఉందో. సో అటువంటి విషయాలు మాట్లాడుకోవాల్సింది పోయి మరి టోటల్గా దాన్ని డైవర్ట్ చేసేసి టోటల్గా పర్సనల్ ఇంటి ఆడవాళ్ళ మీదకి వచ్చి చాలా అంత అంటే ఇక వాళ్ళు మేము మా సంస్కృతి కాదు, మా సంస్కారం కాదు అనుకుంటూ మేము చేతులు ముడుచుకుని కూర్చోవడం కాదు. మనకి ఒక గుర్తింపు, మనకి ఒక గౌరవం, మనకి ఒక రాజకీయ చైతన్యం ఇచ్చారు రామారావు గారు. చంద్రబాబు నాయుడు గారు కూడా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఎంతో డెవలప్ చేశారు. అటు ఆంధ్ర రాష్ట్రాన్ని 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరుగుతుందని ఇక్కడ పరిపాలన మంచి సలహాలు ఇస్తే తీసుకోరు. పెద్దానికి ఏదో ఒక వంక, దానికి వేరే ఒక ద్వంద్వర్థం తీసుకోవడం, వేరే దాన్ని డైవర్ట్ చేయటం టాపిక్ని. ఇది మంచి సంస్కృతి కాదు. అది మంచి సంస్కృతి కాదని మీకు మేము హితోపదేశం చేయడం కాదండి. మీరు మనుషులు కాదు, మీరు మారరు. మీరు మారకపోతే మెడలు వంచి మారుస్తాం. మేము కాదు, కుటుంబ సభ్యులే కాదు, ప్రజానికం, నా అభిమానులు అయితేనేమి, పార్టీ కార్యకర్తలు అయితేనేమి. మొన్న పార్టీ ఆఫీసు మన అక్కడ మంగళగిరిలో అటాక్ చేయడం జరిగింది. ఏం జరిగినా కూడా ఎక్కడ ఎవరు దానికి ఏదో 4-5 ఎంచుకుని వాళ్ళ చేత ఇష్టానుసారంగా అసలు మాట్లాడని పదజాలాన్ని ఉపయోగించి అటు చంద్రబాబు నాయుడు గారి మీద కానీ ఆయన బాగా ఎంతో ఇంతకుముందే మేము అనుకున్నప్పుడు వద్దులే అన్నారు ఆయన. బట్ దానికి ఒక హద్దు ఉంటుంది. మేమంతా కూడా పలుకున్నాం. ఇక జరిగిన దానికి ఉపేక్షించేది లేదు, ఇక ఆలస్యం చేసేది లేదు. ఇంకా ఎవడు నోరు తెరిచినా సరే ఇష్యూ మీద మాట్లాడండి ఏదుంటే. అంతేగాని ఇట్లా ఆడవాళ్ళ మీదకి, రాజకీయాలతో సంబంధం లేని వాళ్ళ మీదకి తీసుకొచ్చి అంటే మైండ్ గేమ్ ప్లే చేస్తున్నారు అనుకుంటున్నారు మీరు. అది శాశ్వతం కాదు, ఏది శాశ్వతం కాదు, పదవులైనా శాశ్వతం కాదు. ఇవాళ మీరుండొచ్చు, ఇప్పుడు మీరున్నారు, ఇవాళ రేపు మేము ఉండొచ్చు. మళ్ళీ అదే మీ పరిపాలన ఎలా ఉందో చూస్తున్నారు జనం. సో ఆ పరిపాలన బట్టి వాళ్ళకి తెలిసిపోయింది. భయపడు, మీరు ఎలా వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసేసి ఎలా మీ గుప్పిట్లో అందరినీ మీ దాసుల్లాగా అసలు చూస్తున్నారు. ఇవాళ జీతాలు కూడా, ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలకు ఇవ్వలేని పరిస్థితి అంటే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడలానే. ఆర్థిక పరిస్థితి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దానికి ఎలా ఆర్థికంగా బలోపేతం చేయాలో రాష్ట్రాన్ని, దానికి ప్రణాళికలు రూపొందించి ఆయన ఏది ఎవరికి లోటు రాకుండా అన్ని వర్గాల వాళ్ళకి, అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి అన్ని వస్తువులు కల్పించిన అంత అనుభవజ్ఞుడు, అంత అనుభవం ఉన్న నాయకుడు ఆయన, అంత ముందు చూపున్న నాయకుడు ఆయన. సరే పని మీకు అధికారం వచ్చింది, ఓకే, దానికి నువ్వు చెప్పినట్టు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో పోరాడతాము, మీకు అబ్సల్యూట్ మెజారిటీ వచ్చింది. అంతేగాని దాంతో మీరు విర్రవీగి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం సహించేది లేదు. ఇక జాగ్రత్తగా ఉండండి, మీ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. ఇక ముందు నుంచి ఎప్పుడన్నా ఇక చంద్రబాబు నాయుడు గారు అనుమతి మాకు అవసరం లేదు. ఎందుకంటే ఇంతకుముందు మేము కూడా సహనం పాటించామంటే అది ఆయన వల్ల, ఆయనిచ్చే మీకిచ్చే గౌరవం వల్ల. ఎందుకంటే మీరు ప్రజాప్రతినిధులు అన్నప్పుడు మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి వాళ్ళ అవసరాలు
తీర్చేవాడు కాబట్టి మీకు మంచి సలహాలు ఇస్తే వాళ్ళ అవసరాలు తీరుతాయి, వాళ్ళకి కావలసినవన్నీ సదుపాయాలు సమకూరుతాయి అన్న దాంతో ఆయన ఆ పెద్దరికం ఆయనకున్న అనుభవంతో మీకు ఒక పెద్దరికాన్ని అంటగట్టారు. అది మర్చిపోకండి. ఇదే నా హెచ్చరిక. ప్రజల తరఫున నుంచి అయితేనేమి, పార్టీ కార్యకర్తల తరఫు నుంచి అయితేనేమి, నా అభిమానుల తరఫు నుంచి అయితేనేమి, మా కుటుంబం తరఫు నుంచి అయితేనేమి, ఇదే నా హెచ్చరిక. మళ్ళీ ఇటువంటి నీచ నికృష్ట పాపిష్ట కల్మష భూయిష్టమైన పదాలు వాడారంటే మాత్రం ఇంకా సహించలేదు లేదు. ఒక్కొక్కళ్ళ భర్తం ఖబర్దార్. దేనికైనా ఒక హద్దు ఉంటుంది. నేను ఉంటాం, అందరు కలుసుకుంటాం, తిట్టుకుంటాం అసెంబ్లీలో. నేను ఒక ప్రజాప్రతినిధి, మళ్ళీ బయటకు వచ్చుకుని మాట్లాడుకుంటాం. ఎస్, అట్లా ఉండాలి. కానీ ఒక ఆరోగ్యవంతమైన ఒక వాతావరణం ఉండాలి. కానీ ఇలా ఏదో మేమే కదా, మేము మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చి మేము పని చేసి పెట్టలేదు. నేను అడగలా, నేనే నా హిందూపూర్కి సంబంధించిన పనులు ఏముంటే నేను అడుగుతాను, అడిగి చేయించుకుంటాం, వెంట పడతాం. ఎందుకంటే మీరు ఇప్పుడు రూలింగ్లో ఉన్నారు కాబట్టి, రూలింగ్లో ఉన్నారనే కానీ మేము రూలింగ్లో ఉన్నా ఒక ప్రజాప్రతినిధిగానే వెళ్తాను తప్పితే ఒక రామారావు అబ్బాయినో చంద్రబాబు నాయుడు గారి బావమర్దినో లేకపోతే చంద్రబాబు నాయుడు గారి వియ్యంకుండనో అది ఎప్పుడు నేను అలా ప్రవర్తించలేదు. అసలు అది మా సంస్కృతి కూడా కాదు, తెలుగుదేశం సంస్కృతి. జాగ్రత్తగా ఉండండి. మీరు ఏం మాట్లాడినా ఇక కొంచెం ఆలోచించుకుని మాట్లాడి మర్యాద ఇచ్చి పుచ్చుకోండి. ఇదే నా హెచ్చరిక మీకు అందరికీ. ఒకవేళ మళ్ళీ ఏదైనా మాట్లాడితే మాత్రం ఇక మీరు అడ్డం పెట్టుకున్న చేసిన వ్యవస్థలు కానీ ఏవి మాకు అడ్డుగోడలు కావు, వాటిలన్నింటినీ బద్దలు కొట్టుకొచ్చి మిమ్మల్ని మీకు గుణపాఠం చెప్తాం. ఖబర్దార్. ఇప్పుడు ఆయన ఆవిడంటే ఆవిడ వ్యాపారం చేసుకుంటుంది బ్రహ్మాండంగా. ఆవిడ మంచి పేరుంది, హెరిటేజ్, దానికి అదో వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుంది ఆవిడ. ఒక ఉమెన్ ఎంపవర్నెస్ అంటాం. మీ దాంట్లో ఎక్కడ మహిళల మీద ఎన్ని అత్యాచారాలు, దేని మీదకైనా అసలు మిమ్మల్ని ఎన్నుకొని మీరు వర్గాలుగా చీల్చి, కులాలని, మతాలని, ప్రాంతాలని చీల్చి మీరు ఓట్లు సంపాదించుకొని ఇవాళ వాళ్ళ మీదే దౌర్జన్యం జరుగుతుంటే కూడా వాళ్ళకి దిక్కు లేదు. ఇవాళ మీరు ఆ ప్రజాప్రతినిధులు, మీ వేషం, మీ భాష, మీ ఆహార్యం ఇవన్నీ చూస్తే అదే చెప్పాక గొడ్ల చావిట్లోకి వచ్చినట్టుంది. ఇదే అసెంబ్లీలోకి వచ్చి అడుగు పెట్టినట్లేదు. సో కొంచెం అసెంబ్లీ యొక్క హుందాన్ని కాపాడండి. అలాగే మిమ్మల్ని మీరు కూడా కాపాడుకోండి. జాగ్రత్త. నోరు మాత్రం అదుపులో పెట్టుకోండి. ఏమిటో అందరికీ నమస్కారం. ఏదన్నా నాకు ఇది ఫస్ట్ టైం నేను ఇట్లా ప్రెస్ మీట్లో మాట్లాడటం. మా తమ్ముడు ఉన్నాడు కనుక మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఇలాంటి సంఘటన మా ఫ్యామిలీలో జరగలేదు. నిన్న జరిగిన సంఘటన చాలా అన్ఫార్చునేట్. నా లెక్కలో అయితే అసెంబ్లీ అనేది ఒక దేవాలయంతో సమానం. ఎందుకంటే అక్కడ ప్రజల సమస్యలు కానీ, రాష్ట్రంలో సమస్యలు కానీ ఇరుపక్షాలు చర్చించుకుని ఒక దీనికి వస్తారు. అలాంటిది కొంతమంది దాన్ని ఇష్టం వచ్చినట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడి దాన్ని అపవిత్రం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు లాంటి మనిషి, అంత పెద్ద మనిషి విలపిస్తా అంటే మేము చూడలేకపోయాం. మా చెల్లెలు అంతకంటే బాధలో ఉంది. అది ఇద్దరు బాధ చూడలేకపోతున్నాం మేము. ఆయన హయాంలో ఏనాడు కానీ విజయమ్మ గారిని కానీ, భారతి గారిని కానీ, షర్మిల గారిని కానీ ఏనాడు పల్లెత్తి మాట ఆయన అనలేదు, ఆయన అనలేవలేదు ఎవరిని. కానీ వీళ్ళు మిగతా వాళ్ళు ఇష్టం వచ్చేట్టు మాట్లాడటం చాలా తప్పండి. అలా ఏనాడు కూడా మాట్లాడలేదు మా వాళ్ళు. ఎందుకు అలా చేశారో మాకు అర్థం కావట్లేదు. కనుక ఇది మళ్ళీ ఇంకొకసారి రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిదని అనుకుంటున్నాం. మాలో కూడా
ఇప్పుడు రామారావు గారి బ్లడ్ బాలకృష్ణ గారి బ్లడ్లే ఉందండి. నిజంగానే ఇలాంటిది ఇంకోటి జరిగితే మా తెలుగుదేశం కార్యకర్తలు, తమ్ముళ్ళు, మా సిస్టర్సు, సోదరిమణులు అందరూ ఏకీభవిస్తారు. మాది ఇంకో అవతారం, తమ్ముడు అన్నట్టు ఇంకో అవతారం చూడాల్సి వస్తుంది. కనుక ఇట్లాంటివన్నీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉంటే మంచిది. నమస్కారం అండి. గత 2-3 సంవత్సరాలు చూస్తున్నాం. రాజకీయ పరిణామాలు చాలా బాధేస్తుంది. మా నందమూరి మా దేవాలయం లాంటి నందమూరి కుటుంబం మీదకి రావడం మేము సహించాం, ఊరుకోం. ఎవడైనా కానీ ఎస్పెషల్ ఆడవాళ్ళ మీద అన్నగారు బాలకృష్ణ గారు చెప్పినట్టు ఎవరికి జరగకూడదు. మా ఆడపడుచుకు జరిగినట్టు ఎవరికి జరగకూడదు. పేర్లు తీసుకురావాల్సి వస్తుంది, తప్పట్లేదు. సిచ్యువేషన్ అట్టా ఉంది. వారి నానిక వంశిక అంబటి రాంబాబు, ఒరే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి జాగ్రత్త, ఇది హెచ్చరిక కాదు. అన్నగారు అన్నట్టు, మాకు పెద్దగా అన్నట్టు మీరు హద్దు మీరు పేరు ఇక మీదటైనా మీరు జాగ్రత్తగా ఉండండి. మీ భవిష్యత్తు ఎట్లుంది మీకే తెలియదేమో. మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారు, మీ గురించి ఏమనుకుంటారు ఒకసారి మీ వెనక్కి తిరిగి చూసుకోండి. వాళ్ళ భవిష్యత్తు గురించి ఆలోచించండి. నేను చాలా బాధపడుతున్నాను అక్కడ. ఇంకొకసారి దేవాలయం లాంటి నందమూరి కుటుంబం అల్లుళ్ళు కానీ అందరూ పిల్లలు కానీ మనవరాళ్ళు అందరూ కానీ ఎవడైనా చేతి మన కుటుంబం మీదకి వచ్చారు బాగుండదు. రాజకీయం పరంగా అది ఉంటే చూసుకోండి, కానీ పర్సనల్గా ఇటువంటి వ్యాఖ్యలు ఎన్నడూ మేము ఎరగం. అసలు ఎప్పుడు భారతదేశం ఎప్పుడు ఎరగలేదు అనుకుంటున్నాను నేను. మేము కూడా గాజు తొడుగుని కూర్చోలేదు ఇక్కడ. మాకు తెలుగుదేశం పార్టీ స్థాపించారు మన స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, మా నాన్నగారు. దానికి ఒక డిసిప్లిన్ అంటూ ఉండదు, దానికి ఒక లిమిట్ అని పెట్టాడు ఆయన. దాన్ని మేము పాటిస్తున్నాం. దేనికైనా సహనం అనేది ఉంటుంది. మా సహనాన్ని పరీక్షిస్తున్నారు. మీ చేతులు హద్దు మీరెవరో మేము మీరుతాం. అదేంటో ఆయన మా అన్నయ్య గారు చెప్పారు, హద్దులో ఉండండి. ఇటువంటి సంఘటనలు మరో కుటుంబం జరగకూడదని అందరిని కోరుతున్నాను. జాగ్రత్త. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా బాధాకరమైన రోజు. ఇట్స్ సో సాడ్ అండ్ అన్ఫార్చునేట్. మా అత్తగారు భువనేశ్వరి గారి మీద ఇట్లాంటి స్కాండల్స్ వేస్తాం. ఏ రోజు ఆమె మా ఫ్యామిలీ అందరికీ సపోర్ట్గా బ్యాక్ ఎండ్గా ఉన్నారే కానీ పాలిటిక్స్లో ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వలేదు. ఆమె బిజినెస్ ఏదో ఆమె చూసుకుంటూ ముందుకు సాగారు కానీ ఏ రోజు రాజకీయ జీవితంలో కానీ ఇంకోళ్ళ పర్సనల్ విషయాల్లో ఏ రోజు మాట్లాడలేదు. ఇట్స్ సో అన్ఫార్చునేట్. ఆమె మీద స్కాండల్స్ వేస్తాం. తెలుగు ప్రజలు అన్నా అని పిలుచుకుంటారు నందమూరి తారక రామారావు గారిని. అట్లాంటి ఆడపిల్ల గురించి మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది.
రాజకీయ నాయకుల మధ్య ఉండాలి, కానీ ఫ్యామిలీ విషయంలో ఫ్యామిలీ మహిళల మీద కానీ ఫ్యామిలీ మెంబర్స్ మీద కానీ మాట్లాడకూడదు. పాలిటిక్స్ ఎప్పుడన్నా పొలిటీషియన్స్ మధ్యలో వీ షుడ్ ఫైట్. ఇట్ కెన్ బీ టిల్ ద కోర్. మనం ఎంతన్నా వాదించుకోవచ్చు, ఎంతన్నా విభేదాలు ఉండొచ్చు, బట్ ఫ్యామిలీ అనేది ఇట్స్ అ డిఫరెంట్ పార్ట్. ఫ్యామిలీ మెంబర్స్ని ఎప్పుడు తీసుకొని రాకూడదు రాజకీయంలోకి. ఇది చాలా బాధాకరంగా ఉంది. అసలు ఇట్ షుడ్ బి కండెమ్డ్ బై ఆల్ ద పీపుల్. ప్రజలందరూ, తెలుగు వారందరూ కండెమ్ చేయాల్సిన రోజు. రామారావు గారు మహిళలకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. అట్లాంటి మహిళల గురించి, మహిళలు కాదు ఆయన కూతురు గురించి ఇట్లా మాట్లాడటం చాలా బాధాకరంగా ఉంది. ముందుగా ఇక్కడికి మీడియా ప్రతినిధులు ఇచ్చేసినందుకు నాకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నిన్న చూశాను టీవీలో మాయా అప్సెట్ అయిపోయారు, చాలా బాధపడిపోయారు. అది చూసి నేను చాలా షాక్కు గురాను, చాలా చాలా బాధపడాను. అండ్ అన్ఫార్చునేట్ బలబరి వంశీ అండ్ కోడాలి నాని వీళ్ళు మా అత్త గురించి ఇలా నీచానికి నీచంగా వారి రాజకీయ లబ్ధి పొందడం కోసం మా అత్తని బలి పశువుగా చేస్తున్నారు. ఇది చాలా చాలా దురదృష్టకరం. నేను దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాను. భువనేశ్వరి మా అత్త గురించి కానివ్వండి, మీరు మా పెద్దత్త లోకేశ్వరి కానివ్వండి, పురంధేశ్వరి కానివ్వండి, ఉమామేశ్వరి కానివ్వండి, వీళ్ళందరి గురించి మీకేం తెలుసు అండి? మీ అందరికీ ఏం తెలుసు వీళ్ళ గురించి? మా తాతగారు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కళామతలి వరాల తెలుగు బిడ్డ నటరత్న నందమూరి తారక రామారావు గారు చాలా పద్ధతిగా పెంచారు. ఆ కట్టు బొట్టు కానివ్వండి, ఆ సాంప్రదాయం, ఆ విలువలు, మన తెలుగు ఆడపడుచు విలువలు నేర్పించారు వీళ్ళందరికీ. మేము వీళ్ళు చూసి మేము నేర్చుకున్నాం. మనవరాలు గారు, మా అక్క కుముదిని, మా సీమక్క సిమంతిని, సువాసిని, వీళ్ళందరూ సాంప్రదాయంగా ఉంటారండి. వీళ్ళు వాళ్ళతో తిరగటం కానీ, మందు వేసుకుని తాగేసి పొడకటం కానీ ఇలా ఏమీ చేయలే, ఎప్పుడు చేయలే. పద్ధతిగా పెంచారు. మా తాతగారితో పాటు ఇంకో ముఖ్యమైన మనిషి గురించి చెప్పాలి. అది మా నాయనమ్మ బసవ తారకరం. ఒక పద్ధతిగా పెంచారు అందరినీ. మేము వాళ్ళు చూసి నేర్చుకున్నాం. మా అమ్మ, మా నాన్న, మా అత్తల్ని చూసి మేము నేర్చుకున్నాం. వాళ్ళు ఎప్పుడు ఇగోగా ఎప్పుడు బిహేవ్ చేయలేదు. ఎవరితో ఇగోగా బిహేవ్ చేయలేదు. వచ్చిన వాళ్ళందరినీ సాంప్రదాయంగా గౌరవంతో సింపుల్గా ఉంటారండి. వాళ్ళు సింపుల్గా, వాళ్ళు కట్టుబడి చూడండి, నగలు గిగులు ఏమి ఉండవు, సింపుల్గా ఉంటారు. వాళ్ళు చాలా చక్కగా మాట్లాడతారు. అభిమానులతో కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, ఇండస్ట్రీలో వాళ్ళు కానివ్వండి, పెద్ద పెద్ద నాయకులు కానివ్వండి, చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడతారు. అలాంటి మా అత్త భువనేశ్వరి గురించి కానివ్వండి, ఇష్టం వచ్చినట్టు మాట్లాడారు. మా తాతగారు, మీరు మహిళలు, మనం అందరూ మన మహిళల గురించి మాట్లాడుతాం. ఏమంటే రాజకీయాల్లో రావాలంటే ఇప్పుడు రకరకాల ఇవి ఉన్నాయి, లైక్ ఫిలిం ఇండస్ట్రీ కానివ్వండి, రకరకాల ఉన్నాయి. మనం జాబ్స్ క్రియేట్ చేయాలి. ఇండస్ట్రీస్ కానివ్వండి, ఐటీలో కానివ్వండి, క్రీడా రంగంలో కానివ్వండి, ఎక్కడ చూసినా ఇదే. మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడుతున్నారు మీ రాజకీయ లబ్ధి కోసం. ఇది ఎంతవరకు కరెక్ట్? మా తాతగారు మహిళల గురించి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, చాలా విలువలు ఇచ్చేవారు. వాళ్ళు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చేవారు.
మా తాతగారు సినీ రంగం నుంచి మనం ఎప్పటి నుంచో చూసుకుంటే సినీ రంగంలో ఉన్నప్పుడు మా తాతగారు వరకట్నం పేరు మీద ఒక సినిమా చేశారండి మహిళల కోసం. వరకట్నం అంటే మనం మీకు తెలిసిందే, కట్నం అడగటం తప్పు, ఆడవాళ్ళని కట్నం కోసం వేధించడం తప్పు. ఆ పాయింట్తో పెట్టి వరకట్నం సినిమా తీశారండి. అదే కాదు, కోడలు దిద్దడం కాపురం, అది తాతగారు 200వ సినిమా. సావిత్రి గారు అందులో కోడలు, షీఈ్ ద హీరో అండి. ఎన్టీ రామారావు ఇస్ నాట్ ద హీరో, సావిత్రి గారు ఇస్ ద హీరో. ఎన్టీ రామారావు ఇస్ ద సెకండ్ హీరో. మీరు ఆ సినిమా చూడండి. తాతగారు గేవ్ ఇంపార్టెన్స్ టు ద లేడీస్. ఆ లేడీ ప్రాబ్లమ్స్ గురించి చెప్పేవారు అండ్ లేడీ సమస్యల గురించి చెప్పేవారు. అవును బాబాయ్ కరెక్ట్. ఓ కోడలు వచ్చి కాపురాన్ని దిద్దారు. తాతగారు మహిళల పైకి వస్తారు, మనమే హీరో ఉండాలి, నేనే డామినేషన్ చేయాలని ఎప్పుడు అనుకోలే తాతగారు. మహిళలు ముందుగా ఉండేవారు, ఇండస్ట్రీలో కూడా మహిళలు ముందే రావాలి. అందుకోసం చాలా జమున గారు కానివ్వండి, సావిత్రి కానివ్వండి, ఇలా చాలామంది హీరోయిన్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చేవారు, వాళ్ళకి ప్రాధాన్యత ఇచ్చారు. అలాంటి మనం అలా ఆడాలని మనం వెన్ను తట్టి ప్రోత్సహించాలండి. ఇలా కించపరిచే విధంగా మాట్లాడకూడదు. ఆడేవారు పోలికలు ఉన్నాయంట మాతకి. సిగ్గు ఉందండి అసలు వాళ్ళకి? సిగ్గు లజ్జ అసలు ఉందా వాళ్ళకి? ఇదే నా మాట్లాడేది. తాతగారు రాజకీయాలు వచ్చిన తర్వాత మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఇచ్చారు, అది మీకు అందరికీ తెలిసిందే. అలా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనం అందరూ కలిసి. రాజకీయ నిరుద్యోగం ఉంది, రాజకీయాల్లో మనం ఉద్యోగ కల్పన కల్పించాలి ఆడవాళ్ళకి. ఇప్పుడు ఆడవాళ్ళకి ఇప్పుడు రావాలంటే రాజకీయాలకి ఇలా మీరు మాట్లాడితే ఎవరు వస్తారు రాజకీయాలకి? మహిళలు వస్తారా? ఈ చెత్త మీరు స్టేట్మెంట్స్ ఇచ్చి ఇలా మాట్లాడుతుంటే వస్తారా? భయపడతారు. ఎందుకురా బాబు ఈ రాజకీయాలు, చెత్త రాజకీయాలు అని చెప్పి నోరు మూసుకుని ఇంట్లో కూర్చుంటారు. అదే కాదు, మీరు మా తాతగారి తర్వాత చంద్రబాబు నాయుడు మాయ డ్వాక్రా గ్రూపులు తీసుకొచ్చారు. అది ఎవరి కోసం? మహిళల కోసం. మహిళల సమస్య ఉంటే వాళ్ళు సొంత కాళ్ళ మీద నిలబడాలని చెప్పి ఆ డ్వాక్రా గ్రూప్ తీసుకొచ్చారు. అలా మా తాతగారి గురించి, మా మావయ్య గురించి కానివ్వండి, ఇలా ప్రతి ఒక్కరూ మహిళల్ని వెన్నుతట్టి ప్రోత్సహించారు. మా బాబాయ్ హరికృష్ణ, ఆయన మహిళల రిజర్వేషన్ కల్పించారు. ఆయన ఆర్టీసీకి అప్పుడు మినిస్టర్గా ఉన్నప్పుడు. కండక్టర్ ఫస్ట్ ఉద్యోగం ఇప్పించింది ఒక మహిళకి. మీరు కూడా స్టార్ట్ చేయండి, పథకాలు స్టార్ట్ చేయండి మహిళల మీద. ఇలా ఆడు పొలికలు పుట్టాడు, ఈడు పొలికలు పుట్టారు, ఏంటిది? వల్లభనేని వంశీ, కోడాలి నాని అండ్ అంబటి రాంబాబు, ఇంకో ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు ఈ స్టేట్కి ఇప్పుడు ముఖ్యమంత్రి గారు. మీరు గారు మాట్లాడాలి. మీరు వల్లభనేని వంశీని, కోడాలి నాని, వీళ్ళు మాట్లాడింది, అంబటి రాంబాబు, వీళ్ళందరూ నీచంగా మా అత్త గురించి మాట్లాడారు. అత్తే కాదు, సామాన్య మహిళల గురించి కానీ మంచి కించపుచ్చే విధంగా మాట్లాడుతున్నారు. ఇది చాలా తప్పు. మీ నుంచి డిమాండ్ చేస్తున్నాం, మీ నుంచి మేము స్టేట్మెంట్ కోరుతున్నాం. మా ఫ్యామిలీ మెంబర్స్, నందమూరి ఫ్యామిలీ మెంబర్స్, మా మాయలు అందరు వెయిట్ చేస్తున్నాం మీ స్టేట్మెంట్ గురించి. మీరు కోడాలి నానని, వల్లభనేని వంశీని బర్త్ ఆఫ్ చేయాలి. మినిస్టర్గా అనర్థం, వాళ్ళకి అర్హత లేదు. మీరు కూడా క్షమాపణ చెప్పాలి ఇలా జరిగినందుకు. మీ మీడియా సమావేశం కోసం మేము ఎదురు చూస్తున్నాం. నేను ఇక్కడ చేసిన మీడియా ప్రతినిధులకి నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు చాలా బాధాకరమైన రోజు. ఎందుకంటే ఇలా ఏదైనా
మా కుటుంబ సభ్యులు ఇట్లా ఎప్పుడైనా కలిస్తే చాలా సంతోషమైన రోజుల్లో కలుస్తాం తప్పితే ఇటువంటి అంటే ఇంత స్థాయికి దిగజారిపోయి రాజకీయాలు ఇవాళ ఇట్లా మేమందరం అసెంబ్లీలో ఇట్లా కూర్చుని ఇలా మాట్లాడాల్సి వచ్చినందుకు చాలా చాలా బాధగా ఉంది. చెప్పాలంటే 2019లో వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రజలు ఎంతో ఆశించారు వీళ్ళ నుంచి. ఆంధ్రప్రదేశ్ని ఇంకా ముందుకు తీసుకెళ్తారని, అభివృద్ధి పరుగులు తీసి పెడతారని చెప్పి ఎంతో అనుకున్నారు. మెయిన్ అది ఒక్క అవకాశం. ఎందుకంటే ఒక యువ ముఖ్యమంత్రి, సరే అవకాశం ఇస్తే చంద్రబాబు నాయుడు గారు పాలన చూశారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే ఈయన పాలన చూద్దాం ఎలా వస్తుంది. సరే ఇంచుమంచు కంపారిజన్స్ అనవసరం. బట్ ఏంటంటే నేను చెప్పేది ఏంటంటే డెఫినెట్గా కంపారిజన్స్ లేకపోయినా డెఫినెట్గా ఆంధ్రప్రదేశ్ని ముందుకి తీసుకెళ్తారు తప్పితే ఎవరైనా ఇట్లా వెనక్కి నెట్టేసి ఎడార్లానో లేకపోతే ఇంకేమో చేయటం అనేది చాలా చాలా బాధాకరం. ఎందుకంటే మేము కూడా నందమూరి కుటుంబ సభ్యులుగా ఎన్టీ రామారావు గారి ఆశీస్సులతో ఒకవైపు సినీ రంగం చూసాం, పుట్టి పెరిగాం సినీ రంగంలో, అలాగే రాజకీయ రంగంలో కూడా మేము పుట్టి పెరిగాం. నిన్న అసెంబ్లీలో జరిగిన పరిణామాలు చూస్తే అంటే అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి మాట్లాడే సంప్రదాయం అనేది ఒకటి ఉంది కదా, మాట్లాడకూడదు. కానీ భువనేశ్వరి గారి పేరు ఎత్తి అనవసరంగా చంద్రబాబు నాయుడు ఆయన చేత కన్నీళ్ళు పెట్టించారు మీరు. అంటే ఏమనుకుంటున్నారు మీరు, నాకు అర్థం కావట్లేదు. ఇదంతా కాదు, ముందు మేము అడుగుతున్నాం, కుటుంబ సభ్యులే కాదు 5 కోట్ల ఆంధ్ర ప్రజలు అడుగుతున్నారు. 2.5 సంవత్సరాల మీద మీరు ఏంటి అభివృద్ధి ఏం చేశారు పెట్టండి, పేపర్లు పెట్టండి ముందు కింద. అసలు అమరావతి విషయాలు ఏమవుతున్నాయి, లేకపోతే ఇంకా పట్టిసీమ, పోలవరం ఇవన్నీ ప్రాజెక్టులు ఏంటి, అసలు ఏమైనా అసలు బిజినెస్ ఆర్గనైజేషన్ ఏమైనా తీసుకొచ్చారా మీరు అసలు ఆంధ్రప్రదేశ్కి? 2.5 సంవత్సరాలు మళ్ళీ రిపీట్ చేస్తున్నారు, 2.5 సంవత్సరాలు అయింది, ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది మీకు. అసలు ఇవన్నీ వదిలేసి అంటే అసెంబ్లీ అనేది మనం టాపిక్స్ డిస్కస్ చేసుకోవాలి. అధికారమైనా ప్రతిపక్షాలైనా అన్నీ అనుకుని ఓకే రాజకీయంగా విమర్శించవచ్చు, ఏదైనా విభేదాలు ఉండొచ్చు, వాకౌట్లు చేస్తారు, ఇవన్నీ ఓకే. బట్ అసెంబ్లీలో లేని వ్యక్తుల గురించి, అది మహిళల గురించి మీరు మాట్లాడితే అసలు ఎంత బాధగా ఉంటుందో మీరు అర్థం చేసుకోవాలి. ఒకటే విషయం నేను అడుగుతున్నాను, వైఎస్ఆర్సీపీలో కూడా మహిళలు ఉన్నారు, నాయకులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, అండ్ అలాగే పొజిషన్స్లో కూడా ఉన్నారు, మినిస్టర్ పొజిషన్స్లో ఉన్నారు. అంటే మీ పార్టీ నేతలు నాయకులు ఇట్లా మాట్లాడుతూ ఉంటే మీ పార్టీలో మహిళలకి ఇచ్చే గౌరవం ఏంటో మాకు అర్థమైపోయింది. మేమే కాదు, నందమూరి కుటుంబ సభ్యులే కాదు, 5 కోట్ల ఆంధ్ర ప్రజలు ఏమనుకుంటున్నారో ఇవాళ అందరికీ అర్థమైపోయింది. వాళ్ళ సంస్కారం అది మెయిన్గా. ఎందుకంటే మేము ఇట్లా హెచ్చరిస్తాం ఇవన్నీ కూడా అనవసరం. ఎందుకంటే మీరు ఆ స్టేజ్ దాటిపోయారు. మీరు చెప్పినా ఇంకా మర్యాదగా మేము చెప్తున్నాం. కొడాలి నాని గారు, అంబాటి రాంబాబు గారు, లేకపోతే మహిళ నేత రోజా గారు, మేము ఇంకా మర్యాదగా సంబోధిస్తాం. ఎందుకంటే మీరు ఇష్టం వచ్చినట్టు అడ్డందిడ్డంగా మాట్లాడుతూ ఉంటే మేము అసలు కుటుంబ సభ్యులుగా మీకు అర్థం కావట్లేదు. అసలు నిన్న అసలు మా పరిస్థితి ఏంటి, అసలు కుటుంబ సభ్యులు మేము ఎంత బాధపడ్డాం. ఎందుకంటే అసలు నారా భువనేశ్వరి గారు ఒకవైపు కుటుంబ బాధ్యులతో కాకుండా రాజకీయ పరంగా కూడా అంటే ముందు ఉండకుండా వెనక్కి చంద్రబాబు నాయుడు గారికి ఒక బ్యాక్ బోన్గా ఎంత సపోర్ట్ ఇస్తున్నారు అసలు మీకేం అర్థం అవుతుందండి చెప్పండి. ఎందుకంటే మీరు ఎప్పుడు కూడా అసలు మహిళలకు గౌరవం ఇవ్వరు కదా, అసలు మీకు అర్థం కాదు ఆ విషయాలు. అసలు అదే చెప్తాను, మరొకసారి హెచ్చరిస్తున్నాం. నందమూరి తారక రామారావు గారి వారసులుగా, అలాగే తెలుగుదేశం పార్టీ అనేది ఒక పార్టీ మాత్రమే కాదు, అది ఒక పెద్ద కుటుంబం. చంద్రబాబు నాయుడు గారు ఎంతో క్రమశిక్షణగా, ఆయన ఎంతో ఉందాతనంగా పార్టీని నడిపించారు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు. ఒక పక్క తెలంగాణలో మన అభివృద్ధి చూసాం, గత 5 ఏళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగిందో చూసాం. అన్నీ చూస్తున్నారు, ప్రజలు గమనిస్తున్నారు. ఇవాళ మీ టైం నడవచ్చు సరే, మీరు సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ కట్టించిన అసెంబ్లీలోనే కూర్చొని మాట్లాడుతున్నారు కదండి, అది గుర్తుపెట్టుకోండి ముందు. అసలు
మీరు మాట్లాడేది. మరొక్కసారి వైఎస్ఆర్సీపీ నాయకులకి, నేతలకి అందరికీ హెచ్చరిస్తున్నాం, దయచేసి ఇక్కడైనా ఇటువంటి చీప్ పాలిటిక్స్ మానుకోండి. దయచేసి ఎవరిని కూడా వ్యక్తిగతంగా మీరు విమర్శించుకోమాకండి. అది ముఖ్యంగా మహిళల మీద. అది మీ స్థాయి ఏంటో మీకే వదిలేస్తున్నాం, మీ వినతిగా వదిలేస్తున్నాం. అసలు నమస్కారం అండి. ఏది వినకూడదో, ఏది చూడకూడదో, ఏది మాట్లాడకూడదో అవన్నీ విన్నామండి. మాకందరికీ, కుటుంబ సభ్యులందరికీ చాలా బాధగా, కోపంగా ఉందండి. రాముడికి సీతాదేవి ఎలాగో చంద్రబాబు నాయుడు గారికి భువనేశ్వరి గారు అంతేనండి. నందమూరి కుటుంబానికి భువనేశ్వరి గారి శ్రీరామ రక్ష. ఇలా మాట్లాడిన వాళ్ళందరికీ వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళే సమాధానం చెప్పాలండి. దేవుడే వాళ్ళకి సమాధానం చెప్తారు. నమస్కారం అండి. నేను చెప్పేది ఏం లేదు. బేసిక్లీ ఎథిక్స్ లేని వాళ్ళు మాట్లాడే పనులన్నీ ఇవన్నీ, ఈ మాటలు ఇవన్నీ ముందు వాళ్ళ భార్య పిల్లలు తను ఎలా టాలరేట్ చేస్తున్నారో అర్థం కాదు. వాళ్ళ కాన్షియస్ వాళ్ళకి తెలుసు. అండ్ ప్రజలందరూ ఏం పిచ్చోళ్ళు కాదు. బేసిక్ వాళ్ళు ముందుకు రావాలని ఉంది. అవుట్ ఆఫ్ ఫియర్ బతుకుతున్నారు, ఆర్ అవుట్ ఆఫ్ ఫియర్ చస్తున్నారు. ఫియర్ అనేది పోతే దిక్కుదివడం లేకుండా తయారవుతారు. ఇటు మా నందమూరి కుటుంబంలో మా బాబాయ్లందరూ ఉమెన్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సేమ్ వే నేను వెళ్ళినట్టు కామనేని కుటుంబంలో మా మామయ్య గారు సూర్యనారాయణ గారు, ఆయన అంతే, అందరికీ ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. ఎథిక్స్ లేని వాళ్ళు మాట్లాడేది ఇది. చేతగాని వాళ్ళ పని ఇయే. బేసిక్లీ తన బేస్ మర్చిపోమాకండి. ముందు ఎలా వచ్చాడో, టికెట్ ఎలా ఇప్పించుకున్నాడో అది మర్చిపోమాకండి.